నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7. నెలకో ఉద్యోగం కాదు, నెలకో స్కామ్. అంతేగా మరి. ఉద్యోగాలు ఇస్తే ఏం బాగుపడతారు? స్కామ్లు చేస్తానన్నా ఇంతో అంతో లాభం పొందొచ్చు. ఇప్పుడు ఎక్కడ చూసినా స్కామ్లు అని చెప్పేసి ఉన్న యువతనంతా నాశనం పట్టిస్తురు తప్ప ఎక్కడ చూసినా బాగుపరచడం లేదు. ఇప్పుడున్నటువంటి చదువుకున్న వారే గాని చదువుకోని వారే గాని వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ ను ఉపయోగించి ఈ యొక్క స్కామ్ అయితే చేస్తున్నారు. నిన్న మొన్న చూసినటువంటి వారు బెట్టింగ్ యాప్స్ అని చెప్పేసి ఈ యొక్క స్కామ్ కొన్ని రోజులు కొనసాగింది. నిన్న మొన్న చూసుకుంటే ఎక్కడ చూసినా వైరల్ న్యూస్ అని చెప్పేసి సోషల్ మీడియా అంతా హల్చల్ చేసింది. లక్కీ డ్రా గుర్తుకుందా అందరికి? లక్కీ డ్రా అనగానే 100-200లకు ఆశపడి, మరి ఒక 100-200కి ఆశపడి 100గా 200లే కదా అని చెప్పి కట్టిన వారంతా అదే 200 మంది 100 కదా 200లే కదా అనుకుని ఉంటే వాళ్ళకి ఎన్ని వచ్చుంటే అదొక స్కామే కదా. ఎక్కడ చూసినా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసే గానీ ఇవన్నీ స్కామ్. ఎక్కడ చూసినా స్కామ్స్ లేని రోజులే లేవు, స్కామ్స్ లేని దినమే లేదు అన్నట్టే చేసిరు. ఎక్కడెక్కడో ఉన్నటువంటి విద్యార్థులను తీసుకొచ్చి గిడంగా లేనిపోనివన్నీ నేర్పించడం కూడా జరిగింది. అలాంటివన్నీ ఉద్యోగమే కాదు, ఉద్యోగం చేసుకున్న బాగుపడడం కంటే స్కామ్స్ చేసి బాగుపడడమే బాగుంది అన్నట్టు చేసినారు. ఎక్కడ చూసినా లక్కీ డ్రాల్ అని చెప్పేసి బెట్టింగ్ యాప్స్ అని చెప్పేసి నిన్న మొన్న అయితే హల్చల్ కావడం అయితే జరిగింది. సోషల్ మీడియా మొత్తం ఎక్కడ చూసినా ఇవే కనిపించినాయి కదా, ఈ యొక్క స్కామ్సే. మరి ఈ రోజుల్లో ఏం స్కామ్స్ వస్తున్నాయో చూద్దాం. అసలు ఇంతకు ఈ యొక్క నెలకో ఉద్యోగం కాదు నెలకో స్కామ్ తీసుకురావాలని ఇడంగా అలా అన్నట్టే వచ్చి పెట్టేసినారు. అసలు ఇంతకు ఆ యొక్క నెలకో స్కామ్ నెలకో ఉద్యోగం ఎందుకో చూద్దాం. సీఎం జాబ్ క్యాలెండర్ బదులు స్కామ్ క్యాలెండర్ అమలు చేస్తున్నాడు. మంచిదే కదా మరి. జాబ్ క్యాలెండర్ బదులు స్కామ్ క్యాలెండర్ అమలు చేసినా గానీ తెలియని వాళ్ళు తెలుసుకొని కొంచెం ఎలా బతకాలో నేర్చుకుంటారు. కేసీఆర్ ను జాతిపిత అన్నందుకు తన కడుపులోని విషాన్ని అంతా కక్కుతున్నాడు. అంటే జాతిపిత అన్నందుకే అంత బాధ అయితే మరి ఇప్పుడు అంటే ఎవరిని చూసినా ఆయనను రేవంత్ రెడ్డి గారిని సీఎం అనడం, కేసీఆర్ గారు అనడం, కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారు అనడమే తప్ప ఇక్కడ ఇంకేం లేదు. జాతిపిత అనే వర్డ్ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళకి అసలు ఆ వర్డ్ ఎట్లా గుర్తుకొచ్చిందో జాతిపిత అని చెప్పేసి అంత పెద్ద వర్డ్నే మొత్తం ముందుకు తీసుకొచ్చినారు. ఆ యొక్క మాట అన్నందుకు మండిపడ్డారు. మరి అసలు కేసీఆర్ లేని తెలంగాణ ఉందా? ఇప్పుడు ఉంది కదా. మరి అట్లయితే కేసీఆర్ లేని తెలంగాణ ఉందా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇది తెలంగాణే కదా. కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఉండేది కాదా? అన్ని ఉద్యమాలు అన్ని పోరాటాలు జరిగాయి కాబట్టి తెలంగాణ వచ్చిందని చెప్పుకోవచ్చు. కేసీఆర్ గారు ఉన్నందుకే తెలంగాణ వచ్చిందని అయితే చెప్పలేము. ఎందుకనంటే ఆ ఉద్యమాలకి పోరాడిన వారంతా వారి నెత్తుర్ని నేలపాలు చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మన చేతులలో తెలంగాణ వచ్చి మనం ఇంత స్వతంత్రంగా ఉన్నామని కూడా చెప్పుకోవచ్చు. కేసీఆర్ ఉన్నందుకు కాదు తెలంగాణ ఉన్నది. రేవంత్ ఏనాడైనా జై తెలంగాణ అన్నాడా? జై తెలంగాణ అన్నంత మాత్రం తెలంగాణ రాలేదు. ఇప్పుడున్నటువంటి బీజేపీ గాని కాంగ్రెస్ గాని వాళ్ళకంటూ ఒక వర్డ్ వాళ్ళ పవర్ కోసం యూజ్ చేసుకుంటారు తప్ప తెలంగాణ అన్నంత మాత్రం తెలంగాణ రాదు. వాళ్ళు జై హింద్ అన్నంత మాత్రంలో తెలంగాణ వచ్చిందని చెప్పలేము. ఆయన బూతుల సీఎం గా మిగిలిపోతాడని ఫైర్. ఏ సీఎం గానన్నా మిగిలిపోని, కాకపోతే మనకు చేయాల్సిన పని చేయాల్సిందే కదా. మనకు ఒక అది చేస్తాం, మనం వాళ్ళని నమ్ముకున్నప్పుడు మనకు మంచి చేయడానికి వచ్చినప్పుడు చేయాల్సిందే కదా. జాబ్ క్యాలెండర్ అమలు చేస్తానని నిరుద్యోగులకు హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో సార్లు చెప్పాడు. ఏ ప్రెస్ మీట్ పెట్టినా, ఏ సభలు పెట్టినా, ఎన్ని సభలు జరిగినా అందులలో ఇంకొచ్చే నెల చేస్తాం అని చెప్పేసి పొడిగించడే తప్ప భర్తీ చేయడం అయితే లేదు, రిలీజ్ చేయడం అయితే లేదు. ఈ యొక్క జాబ్ క్యాలెండర్ల కోసం నిరుద్యోగులు అయితే ఎంత అంటే అంత బాధపడుకుంటూ ఉంటున్నారు. అసలు దానికి బదులు స్కామ్ క్యాలెండర్లు అమలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. అంటే ఒకరిపైన ఒకరు ఫోకస్ చేసుకునేదే తప్ప ఇప్పుడున్నటువంటి సమాజం కోసం అయితే చేసే పనులు ఏం లేవు. ఇక్కడ చూసే వాళ్ళు వీళ్ళపైన ఫోకస్ చేసుడు, వీళ్ళు వాళ్ళపైన ఫోకస్ చేసుడే ఉంది. చూడండి, ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడినటువంటి హరీష్ రావు గారు ఇంతకేం మాట్లాడారో, ఎలాంటి స్కాములు చేశారో కూడా తెలియదు కదా మనకు. అప్పటికప్పుడే విని ఉంటాం, మర్చిపోయి ఉంటాం. కానీ వీళ్ళకి మాత్రం కంపల్సరీ గుర్తుకుంటది. పర్టిక్యులర్ గా వాళ్ళ వర్డ్స్ పట్టుకునే ఉంటారు కాబట్టి అసలు ఏమేమి స్కామ్స్ చేసారో కూడా చూద్దాం. ప్రతి నెల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి నెలకో స్కామ్ చేస్తున్నారని ఆరోపించారు. ఇంతకా స్కామ్లు ఏంటి? స్కామ్లు అయితే చేస్తున్నారు నిజమే, కాకపోతే ఇంతకా స్కామ్లు ఏంటి మనకు జనాలకు తెలియదు కదా.
జనవరిలో సివిల్ సప్లయర్ స్కామ్. జనవరిలో చేసినటువంటి స్కామ్ వచ్చేసి సివిల్ సప్లయర్ స్కామ్ అంట. ఫిబ్రవరిలో చేసినటువంటి స్కామ్ వచ్చేసి ఎన్టీపీసీ ఫ్లయాష్. మార్చ్ లో వచ్చినటువంటి స్కామ్ వచ్చేసి సౌండ్. ఏప్రిల్లో వచ్చినటువంటి ఆర్టీసీది. మేలో వచ్చినటువంటి బొమ్మర్దికి ఇచ్చిన అమృత్ టెండర్లు అంట. జూన్ లో చేసినటువంటి స్కామ్ ఫోర్త్ సిటీ. జూలైలో లగచర్ల హెచ్సియు భూములు. ఇదైతే మనకు కంపల్సరీ గుర్తుకుంటది, ఎందుకంటే ఎన్ని రోజులు జరిగింది, ఎలాంటివి జరిగినవి విధంగా మనం చాలా అంటే చాలా విద్యార్థులు అయితే చాలా ఫేస్ చేశారు. ఈ యొక్క హెచ్సియు భూముల ఇష్యూ జరిగినప్పుడైతే ఎంత ఘోరంగా చేశారంటే అసలు మనుషులు మట్టి తింటారు అన్నట్టే చేసినారు, అన్నం తినేలా చేయలేదు, అంత ఘోరంగా చేయడం జరిగింది హెచ్సియు భూముల విషయంలో అయితే. ఆగస్ట్ లో పీజీ మెడికల్ సీట్లు. సెప్టెంబర్ లో చేసినటువంటి హిల్ట్ పాలసీ. అక్టోబర్ లో పవర్. నవంబర్ లో సింగరేణి. డిసెంబర్ లో కేఎల్ఎస్ఆర్ స్కామ్లు చేశారు. అన్ని అన్నారు. గురువారం తెలంగాణ భవన్ లో మీడియాతో హరీష్ రావు మాట్లాడారు. చూసారా, ఇవన్నీ గుర్తించుకొని మరి నెలకు ఎలాంటి స్కామ్లు చేశారో విధంగా మనం అటువంటిది విని వదిలేసినాం. కానీ వాళ్ళ పైన వాళ్ళకి ఎక్కువ ఉంటది కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ తో నెలకు ఎలాంటివి చేశారో విధంగా నోట్ చేసి పెట్టారు. హరీష్ రావు గారు ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎలాంటివి చేశారో విధంగా చెప్పినారు. ఈ యొక్క కుంభకోణాల గురించి ప్రశ్నిస్తుంటే వాటిని కప్పిపుచ్చుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి తిట్ల దండకం అందుకుంటున్నారని మండిపడ్డారు. అంతే కదా, మరి ఎవరైనా చేసిన తప్పును వేలెత్తి చూపిస్తే మరి ఇంకో మాట మాట్లాడాలంటే ఎదుటోడు గొంతు లేపొద్దంటే ఇంకొక మాట మాట్లాడితేనే మనం వాళ్ళను కిందికి తొక్కినట్టు చేస్తుంటేనే కదా. ఇప్పుడు కెండకిచ్చల కథ ఉంది, ఎక్కుతా ఉంటే కాలు పట్టి గుంజుడు, అట్లనే కదా మరి. ఇప్పుడు ఎవరు తప్పులు వాళ్ళకు చూపిస్తే వాళ్ళు మండిపడుతూనే ఉంటారు. కాబట్టి ఇన్ని గానం చెప్పినందుకు ఆ యొక్క తిట్ల దండకం అందుకుంటున్నారని మండిపడారంట ఆయన రేవంత్ రెడ్డి గారు. చూశారు కదా ఎలాంటి స్కామ్లు జరుగుతున్నాయో, ఏమేమి జరుగుతున్నాయో. మరి ముందు ఇంకేం చేయనున్నారో చూద్దాం. ఇప్పటి వరకు అయితే ఉన్న అప్డేట్స్ ఇవి. చూస్తూనే ఉండండి Time 24/7. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.